అందరికీ నమస్తే. సుమారుగా ఈరోజు ఉదయం 7 గంటలకు వరకు నార్మల్ రౌండ్ పూర్తి అయిపోయింది. అందులో భాగంగా మరి బీజేపీ కొంచెం లీడ్లో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి నేను 5100 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నాను. మరి థర్డ్లో ఒక 10,000 నాకంటే 10,000 ఓట్ల వెనుకలో మరి బీఎస్పీ క్యాండిడేట్ ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి ఎవరికి కూడా 50% + 1 ఓటు రాలేదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే సెకండ్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు అనేది జరుగుతున్నది. ముందేంటంటే ఓట్లను అన్నింటినీ అవరోహణ క్రమం డిక్రీజింగ్ ఆర్డర్లో రాస్తూ కింది నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ ఇప్పటి వరకు సుమారుగా ఒక 25 మందిని ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. బట్ అన్నీ తక్కువ ఓట్లు కాబట్టి పెద్ద అందులో వ్యత్యాసం అంటూ ఏం లేదు. అందరికీ 90 నుంచి 110 మధ్యలో అందరికీ ముగ్గురికి కూడా సమానంగా యాడ్ అయ్యింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మూడో అభ్యర్థి ఎలిమినేషన్ అనేది ఇట్స్ కంపల్సరీ అనేది మనకు పరిస్థితి కనబడుతున్నది. చివరికి మూడో అభ్యర్థి యొక్క సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఏ రకంగా ఉండే దాని మీద ఫలితం ఉంటుందని భావిస్తున్నాను. ముఖ్యంగా మరి నేనైతే థర్డ్ క్యాండిడేట్ యొక్క సెకండ్ ప్రియారిటీ ఓట్లు ముఖ్యంగా కాంగ్రెస్కి బాగా పడ్డాయని చెప్పేసి మరి మొన్న 2 రోజులు చూసిన మా ఏజెంట్లు అందరూ కూడా చెప్పినారు. కాబట్టి నేనైతే ఆశాభావంతో ఉన్నాను. ఖచ్చితంగా ఈరోజు మరి 8, 9 కల్లా కంప్లీట్ అయిపోతున్నాయి అన్ని రౌండ్స్. ఖచ్చితంగా విజయం సాధిస్తూ వస్తానన్న ఆశాభావంతో నేనున్నాను. ప్రక్రియలు అయితే అంత సవ్యంగా జరుగుతున్నాయి. ఇట్స్ గోయింగ్ ఆన్ వెల్. ఏం చేస్తున్నారు అంటే గతంలో అయితే సెకండ్ రౌండ్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పటికి కూడా 50% + 1 రాలేకపోతే మళ్ళీ బాటం నుంచి థర్డ్ ప్రియారిటీ ఉండే. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడే ఆయనకున్న నెక్స్ట్ సపోజ్ సెకండ్ ప్రియారిటీ ఉందో క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. క్యారీ ఫార్వర్డ్ అయినాక దాన్ని థర్డ్ ప్రియారిటీగా ఆ నెక్స్ట్ క్యాండిడేట్కి వెళ్తూ ఉన్నాయి. అది కొంచెం ఇక్కడున్న ఏజెంట్లు కానీ దాన్ని కానీ కొంచెం ఈవెన్ ఆఫీసర్లు కూడా కొంచెం ఇబ్బందికరంగానే బిగినింగ్లో ఉండే కానీ అందరు అలవాటు అయిపోయారు. ఇప్పుడు 7 o'clock వరకల్లా ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ రౌండ్ పూర్తయింది. ఫస్ట్ రౌండ్ పూర్తి అయ్యేసరికి మరి 50% + 1 ఓట్లు అనేది రాలేదు. కాబట్టి ఇప్పుడు సెకండ్ ప్రియారిటీ ఓట్ల ప్రక్రియ అనేది మరి ఆల్మోస్ట్ ఆల్ మార్నింగ్ 8:30 నుంచి ప్రక్రియ మొదలైంది. మరి ముఖ్యంగా ప్రస్తుతానికైతే ఆ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో లీడింగ్లో మరి బీజేపీ క్యాండిడేట్ ఉండడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థిగా నేను స్వల్ప వెనుకంజ ఉన్నాను. 5,100 ఓట్లతో నేను వెనుకంజలో ఉండింది. తర్వాత నాకంటే మరి థర్డ్ లీడింగ్ బీఎస్పీ క్యాండిడేట్ 10,000తో వెనుకంజలో ఉన్నాడు. సో సెకండ్ ప్రియారిటీ తర్వాత ఇంకా థర్డ్ ప్రియారిటీ ఏది వచ్చినా థర్డ్ క్యాండిడేట్ హరికృష్ణ గారు అనేది ఇంకా రావడానికి వీల్లేదు అన్న ఆలోచనతో అందరు కూడా ఉన్నారు. సో సెకండ్ ప్రియారిటీలో మరి ఆ బీఎస్పీ అభ్యర్థి యొక్క సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఎవరికి పడతాయి అన్న దాని మీద ఈ ఇద్దరిట్లో బీజేపీ కాంగ్రెస్ దానిలో గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది జనరల్ జరుగుతున్నది. అయితే ఇప్పటి వరకు ఒక 25 మందిని ఎలిమినేట్ చేసి ఉన్నారు. ఓన్లీ సింగిల్ టేబుల్గా కూర్చొని మరి ఆఫీసర్లు ముఖ్యమైన వాళ్ళు చేసి ఉన్నారు. దాంతో అందరికి ఒక ఐడియా వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఐడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు స్ట్రెంత్ కూడా పెరుగుతున్నది. ఇప్పుడు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.